అంటే ఈ ఈ యొక్క సూర్యనారాయణుడికి ఈశ్వర దంపతులైనటువంటి ఆది దంపతులు దర్శనం ఇచ్చినప్పుడు చెప్పినటువంటి 64 నామములు చాలా గొప్పవి, అద్భుతమైనవి. వీటి మహిమ ఏమిటో మళ్ళా చెప్తాను. ఓం దేవాతి దేవాయ నమః, ఓం జగదీశ్వరాయ నమః, ఓం విభవే నమః, ఓం భార్గవే నమః, ఓం భీమనే నమః, ఓం భవాయ నమః, ఓం చంద్రభూషణాయ నమః, ఓం భూతనాథాయ నమః, ఓం సంసార భయహరాయ నమః, ఓం చంద్రచూడాయ నమః, ఓం మృడధారిణే నమః, ఓం దూర్జటే నమః, ఓం హరాయ నమః, ఓం దక్షయజ్ఞ విధ్వంసకాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం శివపతే నమః, ఓం శివాయ నమః, ఓం నీలిలోహితాయ నమః, ఓం త్రినయనాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం వ్యోమకేశవాయ నమః, ఓం పశునాశనాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం సతికంఠాయ నమః, ఓం శూలినే నమః, ఓం చంద్రశేఖరాయ నమః, ఓం ఫణీంద్రభూషణాయ నమః, ఓం పశుపతే నమః, ఓం త్రిపురాసుర మర్దనాయ నమః, ఓం ఈశ్వరాయ నమః, ఓం త్రినయాయ నమః, ఓం కాలకూటాయ నమః, ఓం అనంతకాంతకాయ నమః, ఓం మయూకాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం సర్వవ్యాపాయ నమః, ఓం సర్వమార్గాయ నమః, ఓం సర్వసుఖదాయ నమః, ఓం అపవర్గధాయాయ నమః, ఓం అంధకాసురాయ నమః, ఓం కపర్ధినాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం గిరిజాపతే నమః, ఓం స్వామినే నమః, ఓం విశ్వనాథాయ నమః, ఓం బ్రహ్మ విష్ణు స్తుతాయ నమః, ఓం వేద వేదాయ నమః, ఓం విశ్వరూపాయ నమః, ఓం రూపవర్జితాయ నమః, ఓం బ్రహ్మస్వరూపాయ నమః, ఓం మాయారహితాయ నమః, ఓం అమృతపదాయ నమః, ఓం దుర్గనే నమః. ఈ విధంగా ఆయన 64 నామములు కలిగినటువంటి ఒక అష్టకమును, చతుర్థాష్టకమును సూర్యనారాయణుడు ఈ యొక్క ఈశ్వర దర్శనం అయిన తర్వాత, పార్వతీ పరమేశ్వరుడు దర్శనం అయిన తర్వాత స్తుతించడం జరిగింది. నీకు నమస్కారం అని 60 నామముల అష్టకములతో ఈ మహాదేవుని స్తుతించాడు. పార్వతీ సమేతుడైనటువంటి ఆ యొక్క మాతలకు ప్రదక్షిణము చేశాడు. అనంతరము ఆ ఆదిత్యుని యొక్క స్తుతికి మహాదేవుడు ఆ యొక్క లింగమునకు గభస్తేశ్వర్ అనే నామకరణం చేశాడు. అంటే ఆయన ప్రతిష్ఠించినటువంటి శివలింగానికి గభస్తేశ్వర్ మహాదేవ్ అని నామకరణం చేశాడు. అలాగే అమ్మవారిగా ప్రతిష్ఠించారు కదా, ఆ అమ్మవారికి మంగళ గౌరీ అనే నామకరణం చేశాడు. సూర్యనారాయణుడికి అంటే ఆయన కూడా ఒక రూపం దాల్చాడు కాబట్టి ఆ రూపానికి మయూకాదిత్యుని నామకరణం చేశాడు. మయూకాదిత్యు నుండి స్రవించినటువంటి జలమునకు కిరణా నది అనేటువంటి నామకరణం చేశాడు. ఆ తర్వాత మయూకాదిత్యుడు ఆ మంగళ గౌరికి మళ్ళా ఆవిడికి కూడా ఒక అష్టకం చదివాడు. అంటే అక్కడ సాక్షాత్ అమ్మవారి వచ్చి ఉంది కదా, కాబట్టి ఆ అమ్మవారికి కూడా ఒక అష్టకాన్ని చదివాడు. ఈ అంటే మయూకాది